మన జోకార్ట్ కంపెనీ కోసం ఫస్ట్ బ్యానర్ కొట్టిస్తున్నాము. ఈ బ్యానర్ ఎందుకంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు అండ్ బ్యాంక్ కరెంట్ అకౌంట్కి అప్లై చేసిన తర్వాత మనకి వెరిఫికేషన్కి వస్తారు. బ్యాంక్ నుంచి వస్తారు అండ్ అలాగే జిఎస్టీ ఆఫీస్ నుంచి కూడా వెరిఫికేషన్కి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏదైతే రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ చూపించామో ఆ అడ్రస్ దగ్గర మనం కంపెనీ పేరుతోటి ఒక బోర్డు, నేమ్ బోర్డు అనేది ఉండాలి. సో 4x3 సైజులో, 4x3 సైజ్ ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళు మనం అక్కడ నించుంటే మనం బోర్డు పడేలా ఫోటో తీసుకుంటారు. సో అందువల్ల మరీ చిన్న సైజు కాకుండా మరీ ఫోటోలో పట్టినంత పెద్ద సైజు కాకుండా కరెక్ట్గా ఒక 4x3 సైజ్ సరిపోద్ది. అండ్ అలాగే మనకి కంపెనీ పేరుతో పాటు కంపెనీ ఐడెంటిఫికేషన్ నెంబరు అండ్ కంపెనీ అడ్రస్, కంపెనీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఇట్లా మొత్తం డీటెయిల్స్ అన్నీ అందులో ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. ఇక్కడ జోకార్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది, చూస్తున్నారా? మనది జోకార్ట్ కదా. జోకార్టిక్స్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్లో మనం జోకార్ట్ అనే పేరుకే మనం అప్లై చేసాం, అప్పుడు రిజెక్ట్ అయ్యింది. నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పాను మనది రిజెక్ట్ అయ్యింది, మళ్ళీ నేమ్లో కొంచెం చేంజ్ చేసి పెడుతున్నామని. బట్ బ్రాండ్ నేమ్ జోకార్టే, బట్ కంపెనీ పేరు జోకార్టిక్స్ అని ఉంటుంది. దాని గురించి ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. అండ్ ఈ బ్యానర్ విషయానికి వస్తే ఈ బ్యానర్ 4x3 సైజ్ మనకి 300 పడింది. రామా టాకీస్లోనే చేయించాను. రామా టాకీస్లో మీకు ఆల్మోస్ట్ ఫ్లెక్సీలు కానీ డిజిటల్ కార్డ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మనం అయితే SKML డిజిటల్స్లో చేయించాము. మిగతా విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోల కోసం ఇప్పుడే అకౌంట్ని ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.